కేంద్ర కేబినెట్ కూర్పు కొలిక్కొచ్చింది. మోదీ మంత్రివర్గంలో 52 మందికి చోటు లభించింది. రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ, పీయూష్ గోయల్, సింధియా, శివరాజ్ సింగ్ చౌహాన్, అనురాగ్ ఠాకూర్, కిరణ్ రిజిజు అలాగే సురేష్ గోపికి కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించింది. అటు జయశంకర్, నిర్మలా సీతారామన్, ధర్మేంద్ర ప్రధాన్, చిరాగ్ పాస్వాన్, అర్జున్ మేఘ్వాల్, అశ్విని వైష్ణవ్, ప్రహ్లాద్ జోషి, మున్సుఖ్ మాండవీయ అలాగే ఇందర్జిత్ సింగ్, రక్షక్ ఖన్సే, జితేంద్ర సింగ్, ఇంద్రజిత్ సింగ్, శంతను ఠాకూర్, హర్దీప్ పూరిని కేంద్ర మంత్రి పదవి వరించింది. ఇది అంశంపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్ చెప్పండి, సో లిస్ట్ రెడీ అయినట్టుగా చూస్తున్నాం, పలువురి పేర్లు కనిపిస్తున్నాయి, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మూడోసారి నరేంద్ర మోడీకి పట్టాభిషేకం జరగబోతోంది. జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఆ రికార్డు సాధించినటువంటి ప్రధానిగా నరేంద్ర మోడీ రికార్డు సృష్టించబోతున్నారు. ఆయన మంత్రిమండలి కూర్పు కూడా సిద్ధమైపోయింది. ఇప్పటికే కాబోయేటువంటి మంత్రులతో ఆయన తన నివాసంలో సమావేశమై ఈ 5 ఏళ్ల పాటు పరిపాలనలో భాగస్వాములు అవుతున్న నేపథ్యంలో వారు ఎలా వ్యవహరించాలో వాటికి సంబంధించినటువంటి ఒక రోడ్ మ్యాప్ ఆ మంత్రులందరూ కూడా వివరించారు. సో ఇప్పటికే వికసిత్ భారత్ ఎజెండాతో తాను పనిచేస్తానని ఆయన ఒక సంకల్ప పత్రాన్ని విడుదల చేసినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి చర్యలు ఎలా తీసుకోవాలి, ఎలా 5 ఏళ్ల పాటు వ్యవహరించాలో దీనికి సంబంధించినటువంటి రోడ్ మ్యాప్ ముందుగా 100 రోజుల రోడ్ మ్యాప్ రెడీ చేశారు. సో దానిపైన ఈరోజు మంత్రులందరికీ వివరిస్తున్నారు. సో ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి 3కి అలాగే తెలంగాణ నుంచి 2కి క్యాబినెట్లో చోటు దక్కింది. మొత్తం 5గురు ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి చోటు దక్కించుకున్నటువంటి పరిస్థితి. సో క్యాబినెట్లో తొలిసారిగా తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించిన కిషన్ రెడ్డికి రెండోసారి కూడా ఆయనకు క్యాబినెట్ మంత్రి పదవి వరించింది. సో ఆయనకు కీలక శాఖ దక్కబోతుంది. సో ఆ నేపథ్యంలో కిషన్ రెడ్డి సతీమణి ప్రస్తుతం అంతా ఉన్నారు. మేడం, కంగ్రాచులేషన్స్, వరుసగా రెండోసారి క్యాబినెట్లో చోటు దక్కుతుంది, ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది, గర్వంగా ఉంది. అంటే కేవలం కిషన్ రెడ్డి గారు ఎంపీగా ఈరోజు క్యాబినెట్ మినిస్టర్గా అవుతున్నారని కాకుండా మరి మోదీ గారు కూడా మరి మూడోసారి ప్రధానమంత్రిగా అవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో మొదటి క్యాబినెట్లో చూస్తే ఒకసారి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, ఆ తర్వాత టూరిజం మినిస్టర్ అయ్యారు. సో ఈసారి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? ఏ శాఖ అయితే ఇంకా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము నిజంగా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేవు. ఈ శాఖ ఆ శాఖ అంటూ మేమేం ఆలోచించట్లేదు. ఏ శాఖ ఇచ్చినా కూడా కిషన్ రెడ్డి గారు మరి తప్పకుండా 100% జస్టిస్ చేస్తారు. తెలంగాణ డెవలప్మెంట్కు పనికొచ్చేటువంటి శాఖలు కానీ ఏమని అనుకుంటున్నారు? అలా వస్తే ఇంకా చాలా సంతోషం. ఇంకా తెలంగాణ మరి కిషన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో తప్పకుండా ఇంకా డెవలప్మెంట్ జరుగుతుంది. ఏ శాఖ ఇచ్చినా కూడా కిషన్ రెడ్డి గారు తన పూర్తి సమయం తెలంగాణకి కేటాయించి తప్పకుండా తన వీలైనంతగా మరి కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి తెలంగాణను తప్పకుండా చాలా డెవలప్మెంట్ చేస్తారని నమ్ముతున్నాను. మేడం, ఎప్పుడూ లేనంతగా ఈసారి బీజేపీకి కాంగ్రెస్తో పాటు సరి సమానంగా 8 ఎంపీ సీట్లు గెలిచారు. సో రాబోయే రోజులు ఎలాంటి కార్యాచరణ ఉంటుంది అనుకుంటున్నారు? తప్పకుండా ఇప్పుడు చూశారు కదా మరి ఈరోజు ప్రజలు మరి ఖచ్చితంగా అన్ని ప్రభుత్వాలను చూసి ఈరోజు వాళ్ళకి నమ్మకం పోయి ఈరోజు బీజేపీ వైపు ప్రజలందరూ నమ్మకంతో చూస్తున్నారు. మరి ఆ రిజల్ట్ బట్టే చెప్పొచ్చు. ఎందుకంటే ఇంతవరకు తెలంగాణలో ఎప్పుడు కూడా మాకు 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం కానీ 8 మంది ఎంపీలు గెలవడం కానీ జరగలేదు. ఇది ప్రారంభం మాత్రమే. తర్వాత ఖచ్చితంగా 2029లో మరి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. మీ రోల్ ఎలా ఉండబోతుంది మేడం? మీరు కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారా? నేను ఇంతవరకు ఎప్పుడు పాలిటిక్స్లో లేను. ఈసారి కూడా నేను మరి తర్వాత ఫ్యూచర్లో ఏం జరుగుతుందో నేను చెప్పలేను. సో మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంది పాలిటిక్స్లో ఎంటర్ కావాలని? నేను పాలిటిక్స్లో ఎంటర్ అయ్యే విధంగా నేను ఎప్పుడు అయితే ప్రోగ్రాములు చేయలేదు. చెప్పలేము, తర్వాత ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. ఆల్ ది బెస్ట్ మేడం. సో మొత్తానికి తెలంగాణలో రెండోసారి మంత్రిగా క్యాబినెట్లో కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కిషన్ రెడ్డితో పాటు తెలంగాణ నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి బండి సంజయ్ కూడా మంత్రివర్గంలో చోటు దక్కింది. డెఫినెట్గా ఈ 2 మంత్రి పదవులు దక్కడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారం దక్కించుకోవడానికి ఇది ఒక మార్గంగా మారుతుందని అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి నరేంద్ర మోడీ మూడోసారి పట్టాభిషేకం కాబోతున్నటువంటి నేపథ్యంలో కిషన్ రెడ్డి నివాసంలో చాలా కోలాహలం మనకు కనబడుతుంది. చూడొచ్చు, పార్టీ నాయకులు వారందరూ కూడా ఢిల్లీకి తరలి వచ్చారు. సో నరేంద్ర మోడీ మూడోసారి పట్టాభిషేకాన్ని తిలకించేందుకు వీరందరూ కూడా ఢిల్లీకి చేరుకున్నారు. సో ప్రస్తుతం కిషన్ రెడ్డి నివాసం అంతా కూడా కోలాహలంగా కనబడుతుంది. డెఫినెట్గా ఈసారి తెలంగాణ ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాలందరూ కూడా కార్యకర్తలు, నాయకులు ఒక జోష్ నింపాయి. కాంగ్రెస్తో సరి సమానంగా 8 ఎంపీ సీట్లు గెలిచినటువంటి నేపథ్యంలో పార్టీ నాయకులు ఒక పెద్ద జోష్ కనబడుతుంది. సో మాట్లాడతారా? మీరు ఏమనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధాని కావడం, మేము తెలంగాణ నుంచి వారి ప్రమాణ స్వీకారం తిలకించడానికి చేసినాం. అందులో మా తెలంగాణ ప్రతినిధి కిషన్ రెడ్డి గారు రెండోసారి కేంద్రం క్యాబినెట్ మంత్రి కావడం చాలా సంతోషం. మా తెలంగాణలో బీజేపీ బలపడడానికి ఇది ఒక తార్కాణం. ఇప్పుడు 8 పార్లమెంట్ సీట్లు వచ్చినాయి. నెక్స్ట్ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో
అధికారం చేపట్టే దిశగా పనికి వస్తుందని మేము భావిస్తున్నాం. సో మొత్తానికి మనం చూస్తున్నాం కార్యకర్తలు నాయకులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి. డెఫినెట్గా ఈ నరేంద్ర మోడీ మూడోసారి ఆయన మళ్ళీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో మాత్రం చాలా జోష్ కనబడుతుంది. పార్టీ నాయకులందరూ కూడా చూస్తున్నాం. మనతో పాటు రాణి రుద్రమ్మ ఉన్నారు. మూడోసారి పట్టాభిషేకం జరగబోతుంది నరేంద్ర మోడీకి. బండి సంజయ్ కూడా ఈసారి దక్కించుకోబోతున్నారు. ఆయనకు ఆల్రెడీ చోటు ఖరారైంది. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. మొత్తం ప్రపంచమంతా కూడా గర్వించదగినటువంటి ప్రధానమంత్రిగా 2 సార్లు పేరు తెచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఇవాళ భారతదేశ ప్రజలందరూ కూడా పట్టం కట్టినారు. మరొకసారి వారిని ప్రధానిగా చేయబోతున్నారు. వారు ప్రధానమంత్రిగా ఎన్నికల రిజల్ట్స్ అయిపోయిన తర్వాత కూడా వారిని భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యులందరూ కూడా ఎన్నుకున్న తర్వాత కూడా వారు చేసినటువంటి ప్రసంగం, వారు చెప్పినటువంటి విషయాలు, అంటే దేశం పట్ల వారికి ఉన్నటువంటి అంకిత భావం ఏంటి, దేశాన్ని వారు ఎంత పైకి తీసుకెళ్లాలని అనుకుంటున్నారు. ఇప్పటిదాకా జరిగిన 10 సంవత్సరాల కాలం అంతా ట్రైలర్ అని చెప్పినారు. ఇక ముందే అసలు సినిమా ముందున్నది అని. సో ప్రపంచ దేశాలన్నీ కూడా భారతదేశం పేరు చెప్తే లేచి నిలబడే స్థాయిలో ఇప్పటికి వచ్చినాయి. భవిష్యత్తులో భారతదేశం చెప్పిందే జరిగేటటువంటి స్థాయికి కూడా నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని తీసుకుపోబోతున్నారు. డెఫినెట్గా ప్రజల పైకి ఎంత ఎక్కువ తీసుకుపోతున్నారో ఇంక్లూజివ్ పాలిటిక్స్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ద్వారా కిందకి ప్రజల దగ్గరికి కూడా అంతే స్థాయిలో సంక్షేమ అభివృద్ధి ఫలాలను కూడా తీసుకెళ్తూ ఇవాళ దేశాభివృద్ధిలో ఒక కొత్త చరిత్రను నరేంద్ర మోడీ గారు రాస్తున్నారు, రాయబోతున్నారు. సో 8 ఎంపీ సీట్లు గెలిపించారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్తో పాటు సరి సమానంగా. సో రాబోయే రోజులు ఎలాంటి కార్యాచరణ మీరు అమలు చేయబోతున్నారు? డెఫినెట్గా పోయినసారి 4 ఎంపీ సీట్లు గెలిస్తే మాకు ఒక కేంద్ర మంత్రి వస్తే పోయినసారి వరకు 10 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తెలంగాణకు తీసుకురాగలిగినారు మా ఎంపీలు, మా కేంద్ర మంత్రి వర్యులు. ఇప్పుడు 8 మంది ఎంపీలు గెలిచినారు. మాకు 2 కేంద్ర మంత్రి పదవులు వస్తున్నాయి. డెఫినెట్గా కేంద్ర నిధుల్లో మెజారిటీ శాతం నిధులు తెలంగాణకు రాబోతున్నాయి. ఈ ఉత్సాహంతో అంటే మీరు గత 5 సంవత్సరాల కాలం కనుక చూసుకుంటే 2019 అసెంబ్లీ ఎలక్షన్స్, 2018 అసెంబ్లీ ఎలక్షన్స్, 2019 లోక్సభ ఎలక్షన్స్లో 7%, 23% ఉన్నది. ఇప్పుడు 14%, 35%కి మా ఓటు బ్యాంకు పెరిగింది. ఒక అసెంబ్లీ నుంచి 8 అసెంబ్లీలు తెచ్చుకున్నాము. 4 ఎంపీల నుంచి 8 ఎంపీలు మేము తెచ్చుకున్నాము. అడిషనల్గా ఇంకొక ఎమ్మెల్సీని కూడా తెచ్చుకున్నాము మేము, టీచర్స్ ఎమ్మెల్సీని కూడా. ఇప్పుడు రాబోయే కాలంలో డెఫినెట్గా ఎప్పుడు ఎన్నికలు ఎప్పుడైనా జరగనియండి, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. సో అకస్మాత్తుగా తెలంగాణ అధ్యక్ష పదవి కోల్పోయిన బండి సంజయ్కి ఈరోజు కాంపెన్సేట్ చేసినట్టు మనకు కనబడుతుంది. ఏమనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. బండి సంజయ్ గారు హీ డిజర్వ్స్ ఇట్. అంటే బండి సంజయ్ గారు అర్హులు. దానికి వారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు వారు ఎంత ఉత్సాహంతో పనిచేసినారో, కార్యకర్తలందరినీ కూడా ఎంత ఉత్సాహపరిచి కథన రంగంలోకి తీసుకెళ్లినారో మనం అందరినీ కూడా చూసినాం. అంటే వారు అధ్యక్షులు అయిన తర్వాత మనకు జిహెచ్ఎంసీలో 48 స్థానాలు వచ్చినాయి. దుబాక ఉప ఎన్నిక గెలిచినాం, హుజరాబాద్ ఉప ఎన్నిక గెలిచినాం, మన వరంగల్ కార్పొరేషన్లో కొన్ని సీట్లు వచ్చినాయి, ఖమ్మం లాంటి కార్పొరేషన్ చోటు కూడా మనకు సీట్ వచ్చింది, మునుగోడులో నువ్వా నేనా అంటూ ఢీ కొట్టినాం, టీచర్స్ ఎమ్మెల్సీ కూడా మనం గెలిచినాం. అండ్ పార్టీ కూడా చాలా పెరిగింది, చాలా చేరికలు. చాలా హోప్ఫుల్గా ఉన్నారు. అసెంబ్లీలో కూడా గట్టిగా ఫైట్ చేయబోతున్నారు. తప్పకుండా అసెంబ్లీలో ఫైట్ చేస్తాము. పార్లమెంటు నుంచి మన